వానికి ఏమైనా అయితే ఏమైనా ఉందా ఇప్పుడు? బండి తర్వాత మ్యాటర్ గాని అసలు మాట్లాడలేదు ఒకరు చూద్దాం బాగా రెండో పెళ్లిలో పోతే ఏ పనులు వేసుకొని పోడు వానికి వీనికి ఏంద్రా నువ్వు నాకు అర్థం కాదు. అసలుకే ఎట్లా నా బండి లేదన్న, అందుకే నీ బండి వేసుకున్నా. వాళ్ళు ఒకసారి దూరపోతుంది, ఒకసారి అంటే ఇచ్చిన దూరపోతుంది అంటే ఇచ్చిన వాడికి వీడికే పోతున్నాడు, ఏమంటా అవుతున్నాడు. వాడు కొత్త మురిపం మీద పొందినాడు, అది మొత్తం డౌన్ రాయి దాటి కింద చెట్లలో పడ్డాడు పోయి రోడ్డు దిగి. మరి నువ్వు ఆ బండి ఇచ్చినప్పుడు బండి వెనకాల నేను పెళ్లికి అందరితో మాట్లాడుకున్నాను, ఎంత పోతే గీడికే పోతే రాన్నాడు. నువ్వు ఎట్లా వచ్చినావు మరి? నేను నువ్వు ఎట్లా వచ్చినావు రెడీకి? రాసుకుంటూ వచ్చిన అరే నీకు ఉన్న పనులు సరిపోవు, లేని పనులు ఎందుకు రా నీకు అన్ని? ఏంటంటే మా అమ్మడి ఒక అమ్మాయి ఉందట, అమ్మాయికి ఎట్లుందో తెలియదు, ఇంకా ఆ అమ్మాయికి ఏమైంది మళ్ళా? తెలియదు. వాళ్ళు తీసుకోపోతా నువ్వు ఏంద్రా వాడు పడ్డాడు అంటాను, మన వెనకాల అమ్మాయి ఉందంటాను ఏమన్నా అయితే వాళ్ళు వీళ్ళు ఏంద్రా ఎవడి అందరు వస్తే పెంట అమ్మాయి ఉందని ఒకసారి ఇయ్యండి ఇచ్చిన. అమ్మాయి ఉందంటే బండి ఇస్తావారా? వెళ్ళకపోతే ఇచ్చిన. నాకేం తెలుసు వాడు పోరి ముంగడ పోయి షోలు తింటాడు అని చెప్పి. ఏం చేయాలి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు నాకేం అర్థం కావట్లే. ఆ పోరి గట్టింది, పోరి జాడపోతలేదు, ఏడిపోయిందో తెలుస్తలేదు. అమ్మాయి అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వస్తే ఏమైనా ఉందా? ఆ పోరికి దెబ్బలు తాకినావు, అసలు ఆగలేదు. ఆ పోరికి ఏం చెప్తా చూస్తేనేమో రక్తం బండి స్టేషన్కి ఎవరు వేసుకోవాలి మరి? కానిస్టేబుల్ చేసుకున్నాడు. నాకు కూడా తెలియదు అన్న, నాకు వాడు ఒకటి చెప్పిండు. నాకు పెళ్లి కాడికి వచ్చిన వాళ్ళు ఒకటి చెప్పి ఇట్లా పడ్డాడు, పెళ్లి కాడికి వచ్చిన వాళ్ళు అని చెప్పి ఆ బండి అట అని చెప్పి ఆ పొడలు పంపించారు నాకు. వాడు మా దోస్తులు పోయి తీసుకొచ్చి బండి తీసుకుని వాడేమో నేను పడ్డా అనుకున్నాడు. వాడు నేను పడ్డా అనుకున్నాడు, మా దోస్తులు నేను పడ్డా అనుకుని అందరికి చెప్తాడు. నేను అక్కడ పెళ్లికైనా నేను ఉన్నాను కూడా వాడు చూడలేదట. వేరే వచ్చినోడు చూసి ఇందాక వీడియో వేసుకొచ్చి చివరి వేసుకొచ్చి వాడు పడ్డట్టు అని చెప్పి అందరికి చెప్తాడు. వాడు పర్లేదు, వాడు వేయడం ఇచ్చిన వాళ్ళు చెప్తారట. నీకేమైనా తలకాయ పని చేస్తుందా? నాకు అర్థం కాదు. నీకిస్తే బండి ఇంకోనికి ఇచ్చుడేందిరా నువ్వు? నాకు అర్థం కాదు. నేను ఏం చేయాలన్నా వాడికి పిల్లలు ఎక్కించుకుని వీడి దాకా పోయేస్తాను ఇచ్చిన, ఈ షాప్ దాకా పోయేస్తాను ఇచ్చిన. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నాకు అదే అర్థం కదా. పిల్ల చాలా పద్దలేట, పోరాడైతే హాస్పిటల్ తీసుకెళ్ళాడు. పిల్లల గురించి ఏం చెప్తలేట. పోయి దెబ్బలు తాకి ఎత్తున్నా కూడా ఊరికిన వానికి తాకి దానికి తాకి ఎవరికి తాకి వెళ్తలేదు. బండి మొత్తం రక్తం ఏమన్నా స్టేషన్కి వేసుకోవాలి, లేకపోతే పిల్లల్ని కూడా స్టేషన్ తీసుకెళ్ళలేదు. స్టేషన్ పోవాలంటే భయం అవుతాను నాకు. అదే ఇప్పుడు లేని పెంటారా? వానికి ఏమైనా అమ్మాయికి ఏమైనా అయినా ఇప్పుడు ఎట్లుంటది అంటే సిచ్యువేషన్, మనం ఇచ్చి మనం ఏదో చేసి మనమే ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా స్టేషన్ తెలిసిన ఉంటే అన్నిట్లలో చెయ్యరు. అన్నిట్లో ఏముందన్న పడ్డ విషయమే కదా. పడ్డ విషయంలో నీకు బండి తీసుకోవాలని ఇస్తారా? వానికి ఏమైందో ఏం తెలియకుండా ఎవడిస్తారా బండి నీకు? బండి తీసుకోవద్దాం అంటే ఇట్లా ఇట్లా ఏడం అవుతారు అనుకుంటా. తెలిసిన వాళ్ళు అంతా అందరూ అనుకోరాదన్న. ఏం తెలుసు నాకు అసలే నిద్ర సరిపోక నేను అంత పిచ్చిలేస్తానే పంటే నువ్వు అప్పటికి వచ్చి బండి అడిగితే నేను ఇయ్యనని చెప్పిన కదా. చేసుకోతారనే బండి అని నేను ఎప్పుడు ఇచ్చినా ఏదో ఒకటి చేసుకొని వస్తారు. నేను పడ్డాను ఇప్పుడు నన్ను అంటాను ఏమైనా పడ్డా నేను వేసుకుని చిన్న పోతా వాడికి ఇక్కడ దాకా పోయేస్తాను ఇచ్చిన. చెప్పు ఎందుకు ఇచ్చినా చెప్పు. అందరికి దూరవుతుందా బండి? వాడు మంచిగా చూస్తున్నాడు. వాడు షోలు ఇంకా నాకేం తెలుసు, షోలు ఇంక కూర్చున్నాడు నాకేం తెలుసు. వాడు ఏంద్రా ఇది నీకు అంటే నాకు అర్థం కాదు. ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడదాం ఇప్పుడు. వాడు ఏం చెప్తలేడు, ఏం చెప్తాడు. హాస్పిటల్కి వెళ్తున్నా మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు. వాడు దెబ్బలు గట్టిగా తాకినాడు. వాడికి ఆ పిల్ల ఎట్లుంది వెళ్తున్నాడు. నాకు అసలు ఆ పిల్లల గురించి నాకు ఫస్ట్ బండి గురించి వాడి గురించి కాదు. వాడికి ఏదో ఒకటి నువ్వు చెప్పాక నువ్వు ఆగు. అరే మీకు చెప్తే అర్థమవుతుందా? అరే ఆగన్నా, నేను ఏం చేసాను నన్ను అంటావు నువ్వు. నేను పడ్డట్టు బండి నువ్వే వేసుకోపోయింది. నువ్వు వేసుకోపోయి ఇంకొనికి ఇచ్చి నేనేం చేసిన అంటావు? చిన్న పోరనువా? చిన్న పోరను అంటే నేను వాడికి ఇంటి దాకా పోయేతాడు ఇచ్చిన. నువ్వు ఇయ్యవు అన్న. ఇప్పుడు నాకు ఇచ్చిన నేను వాడికి ఇచ్చిన బండి ఇప్పుడు ఏమన్నా అయితే ఏంద్రా? ఇది అన్ని పడి పెట్టుకుంటారు రా పంచాయతీలన్నీ. ఇంటి మీదకి వస్తారు, అన్ని పెద్ద చిల్లర పనులు అవుతాయిరా.
వీడియో చూస్తాండే మద్దతు చూస్తాండే భయం అవుతుంది, మొత్తం రక్తమే అయిపోయింది. వీడియో చూసిన ఎట్టుందో మొత్తం రక్తంగా ఆగిపోయింది, బండి చుట్టూ రక్తమే అయిపోయింది. అర్థం కాదు. కావాలని చేసిన మనము ఫోన్ చేసి కనుక్కో అన్న. నేనేమని ఫోన్ చేయను రా, ఎవరు తెలుసు ఎవరికి ఇచ్చినావో చెప్తలేవు, ఏం చెప్తలేవు. నేనేమని ఫోన్ చేయను. ఉన్నదన్న ఫ్రెండ్ గారు రాకేష్ అని కూడా. అరే కుర్చీ సౌండ్ చేయకు, నాకు ఇరిటేట్ అవుతుంది ఊకే. నువ్వు లే, కుర్చీగా నుంచిలే. ఏంద్రా నువ్వు అంత మెంటల్ మీద రాసినావు నాకు. నేను ఒక్కన ఉంది కానీ ఏడికి పోతావు? స్టేషన్ మాట్లాడు. ఏడికి పోకు, వాళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేసినాకనే పోతాం. ఏం చేస్తావు ఇప్పుడు? ఎవరు ఫోన్ చేస్తారండి, ఎవరి దగ్గర నెంబర్లు ఉన్నాయి, ఎవరు కానీ ఫోన్ చేస్తారు వాళ్ళు, ఎవరికి ఏం తెలుసు. స్టేషన్ బండి ఉంది కదా, నీ ఫ్రెండ్ నీకు చేస్తే వాడు నన్ను పట్టుకోపోతాడు. నాకు సంబంధం లేదు. నీకు సంబంధం లేదా? అదే తీసుకునేటప్పుడు మనిషికి తీసుకుంటారు. సరే సంబంధం లేదు, పోరా. మరి అరే ఏడికి పోతావు చెప్పు, నువ్వు ఏడికి పోతావు? ఫస్ట్ మైబాద్ పోయిద్దాం, మైబాద్లో ఏం చేస్తావు? హాస్పిటల్ పోయి చూసేద్దాం, వాడు ఎట్లా చూసేద్దాం, ఏం చెప్తారు, ఎవడేం చెప్తారు. హాస్పిటల్లో ఇప్పుడు నువ్వు బండి ఇచ్చినందుకు వాళ్ళు ఊరుకుంటారు అనుకుంటాను. హాస్పిటల్ వాళ్ళు మనం దగ్గర ఒక్క దందా అంటారు. మనం ఇచ్చిన తెలిసిన ఇదేంటైతే అరే నీ అబ్బా ఆ బండి నాదని చాలా మందికి తెలిసిరా. తెలిస్తే నువ్వు లోపల రాకు, బయట ఉండి చూసి వస్తాను. నువ్వు బయట ఉండాలి, నువ్వు పోయి లోపల చూసి వస్తావు. అన్ని పంచాయతీ ఏంది మాట్లాడదాం వాళ్ళు అని, ఎవరన్నా వచ్చినప్పుడు మాట్లాడదాం. ఒక్కరికి పోవాలంటే భయం అవుతుంది. నువ్వు ఇచ్చిన అవార్డు అడిగిందా బండి? అడిగింది మరి ఇంకేంది, వాళ్ళు వచ్చినా మాట్లాడదాం. వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడదాం కానీ నాకు భయం అవుతుంది. పిల్ల మీద తెలుస్తలేదు అంటాను, నువ్వు వాన గురించి అంటాను, పిల్ల గురించి తెలుస్తలేదు. ఫస్ట్ వానికి ఏమైనా ఇంకా ఏదైనా ఫేస్ చేసుకుంటాం కానీ పిల్లకి ఏమైనా అయినా దెబ్బ తాకిన తెలుస్తలేదు, ఏం తెలుస్తలేదు. అమ్మాయి ఉండగానే వాడు గుంజినట్టుండు చల్లబడ్డాడు. నువ్వేమో బిత్తిన మొక్క వేసుకొని బండి అడగగానే బండి ఇచ్చినావు. రేపు ఇంకేమన్నా అడుగుతాడు ఈ మరి ఈరా ఫ్రెండ్ కదా ఇచ్చిన గీడి దాకా పోయి వస్తా, పిల్లలకి ఇచ్చుకున్నట్టు ఇచ్చిన వెంబడినే వస్తా అంటే వాడు ఏడికి పోతాడు. ఫ్రెండ్ అన్నప్పుడు నీ బండి ఇవ్వాలి, నీ బండి ఇస్తే వాడు పోయి వస్తాడు. ఇంకో బండి ఇస్తే వాంది కాదు కదా, ఇది కూడా వాంది కాదు అన్నాడు, వాడు పోయింది. ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం? తురుకుది దండం పెడదు. ఇప్పుడు ఏం లేదు, అంత ముందు చేసేది ఏం లేదు. మనం కాలు చేతిలో ఉంటున్నాయి. ఇంకోసేపు అయితే ఫీజులో అయితే ఉండు. హాస్పిటల్లో పెట్టంటారు, ఆ అమ్మాయికి పెట్టంటారు, అందరికి. వాళ్ళకి మనం ఎందుకు పెడతాం అన్న, వాళ్ళకి బండి ఇస్తే మనం పెట్టాలని రూల్ ఉంది. ఎట్లా ఏమన్నా అర్థమయ్యే పనులు చేస్తే మంచిగా ఉంటారు. శివ ఎందుకురా మనుషులు ఇట్లా చేస్తారు? నమ్మి బండి ఇచ్చినప్పుడు అంత ఆగం చేస్తారు. ఏం చేద్దాం అన్న, ఎవరికైనా చేసి అనుకోన్న స్టేషన్ లో బండి గురించి. అసలు బండి స్టేషన్ తీసుకెళ్ళి నాకు ఇప్పుడే కాదు తెలిసింది. నాకు ఏమైనా చేయాలన్న అర్థం కావద్దా? నువ్వు దేని టెన్షన్ అంతా పెట్టి ఏం చేద్దాం చెప్పన్నా అంటే బండి ఇచ్చినప్పుడు నన్ను అడిగించినవారా? స్టేషన్ పట్టుకోలేదు, ఎటు పట్టుకోలేదు బండి. ఒకసారి అన్నారు వాళ్ళు అన్నారు స్టేషన్ పోనీ, బండి ఎటో పోనీ, ఇంకా చేసేది ఏం లేదు. ఒకసారి కనుక్కుని చెప్తా నాకు బండే వద్దు. మరి ఎంతకాలం చేస్తావా? గిట్లా మాట్లాడుతూ దానికి షోరూమ్ పెట్టిన పైసలు పెడితే ఇంకో బండి వచ్చి నాకు వాడు తీసుకోవద్దాడు, వాడు పడిస్తాడు, వీడు తీసుకోవద్దాడు, వీడు పడిస్తాడు. ఎవరు తీసుకోవాలని పడేసి ఇచ్చాడు. నీ పడేసిన అన్న ఏమైనా తీసుకుపోయి నీకు ఇచ్చినావా బండి? నేను నీకు ఇచ్చినప్పుడు నువ్వు తిరగాలనా లేకపోతే ఇంకోనికి ఇస్తావా? ఆడేదో పిల్లలకి తీసుకోపోదా అంటే తెలుగుని మాట్లాడతావా? నువ్వు కూడా పడ్డట్టున్నావు కదా, చెయ్యి ఎర్రమైంది మొత్తం. బాగోలేదు మరి చెయ్యి ఎర్రమైంది. ఇంకేమైనా తెలివి ఉందా? పెళ్లికి పోయేటోని పెళ్లికి పోవాలి, సప్పుడేగా రావాలి. నా బండి నువ్వు వేసుకోపోయి, ఆ బండి ఇంకోనికి ఇచ్చి, ఆ బండి మళ్ళీ ఇంకోటి వేసుకోపోయి. గీయనా ఇక మన పనులు గిట్నే చేద్దాం. ఇక మనం కావాల్సుకొని చేసినట్టు అంత నాన్న అర్థమైందని ఏం చేసినా మొత్తం బండి అయితే చేపిస్తుంది. ఎవరు అయితే బండి ఏమైనా చూసుకుంటలేదు. నువ్వు ఎట్లా మాట్లాడినా నేనే మాట్లాడని చెప్పు. మా తమ్ముడే పడేసిండు, పడ్డారు, అయిపోయింది.
మా తప్పే అని చెప్పి దండం పెట్టి బండి ఇస్తున్నానా? నేను పడేసింది అనడానికి మనం ఏదో మన ఇచ్చామని చెప్తాం. బడితనం పెట్టుంటే తీసుకొని పోయినా అని చెప్తాం, కానీ పెళ్లికి అన్ని చూస్తా ఉంటాం. ఎట్లా ఎవరు తీసుకోపోతాను పైసలు కాడ ఉన్నావు ఆడ పెట్టి దానికి ఉన్న తాళం చూసుకొని వాడు వేసుకోండి అని చెప్తాను ఫ్రెండ్ కాడ అని అడగకుండా వేసుకోండి అని చెప్తాను. మనమే ఇచ్చి మనమే పడేసామని చెప్తాం. ఇట్లా బండి ఒకటే సీరియస్ అవుతాను అన్నాను కదా. సీరియస్ గా ఏం చేయాలి? కాదు చెప్పేదాన్ని ఆలోచించాలి. ఆలోచించకపోతే ఎట్లా చెప్తా చెప్పు. నాకే అవుతుంది ఏం చేయాలి నాకు తెలుస్తలేదు అంటే ఒక్క గుద్దు గుద్ద మళ్ళీ అవతల పడతావు శివ. నువ్వు అన్ని నాతో తమాషాలు చేస్తే కోట్రా అన్నాడు కొట్టేటోడిని పడేటోడిని అన్ని చేసి మళ్ళీ కొట్టేటోడిని పడేటోడిని అది బండి ఇస్తారా నేనే నీకు ఇచ్చురా ఎక్కువ రా అంటే మళ్ళీ నువ్వు ఇంకోనికి ఇచ్చురా అంట. ఇప్పుడు వాళ్ళు ఏం పెట్ట తెచ్చిపెట్టాడు. సేమ్ నాకు దరిద్రం ఇట్నే ఉంటది. ఇంత ముందు కూడా నేను ఒకరికి ఇచ్చిపోతే వాడు ఇంకోరికి టెన్షన్ అవుతాను. మళ్ళీ పాత ముచ్చట అని చెప్పకు. ఇప్పుడు ముచ్చట మాట్లాడాలి. నువ్వు ఎక్కడెక్కడ ముచ్చట తీసుకొచ్చి మాట్లాడుతావు. ఏం మాట్లాడాలా ఇంకేం చెప్పాలో నీకు నాకు అర్థం కాదు. పోతే 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 బండి నువ్వే చూసుకుంటావు. నువ్వే చూసుకోవాలి. ఏది మొగలు చూసుకుంటావు అర్థంలో అలా ఏమైనా అందరే నాకు మరి మెంటల్ ఎంత చూడొచ్చు. చూసుకుంటా కుర్చీలకి వెళ్తాను ఎప్పుడు ఎడివే మాట్లాడతావు మరి రాండే కూర్చో దగ్గర రాకడే చెప్తా. ఏం లేదు బండి ఎట్టుకోలేదు ఎవరికి వెళ్ళదు. పెళ్లిగా పోలేదు. నాకు పెళ్లికి ఇంట్రెస్ట్ ఎవరికి పన్నుండి లేపి నిద్ర సరిపోతుంది. నిద్ర లేదా కుర్చీలో చెప్తాను. అరే అంటే నన్ను పట్టించుకోగల నిజంగా అయినా కానీ. అరే నిజంగా అంటే నువ్వు ఇప్పుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఇంకోసారి ఎవరికి చేసి ఏమైనా కూడా అడుగుతున్నా అంటే అసలుకే ఫస్ట్ నాకు అర్థం కాదు. నువ్వు సడన్గా చెప్తే నేనే ఉన్న టెన్షన్ లా నేనే షాక్ ఏం చేసావు. కొంచెం ఈ మాత్రం ఉండాలి కదా మసాలా కొంచెం ఉప్పు కారం గట్టిగా తట్టాలి. మస్తు టెన్షన్ అయింది సార్ నాకు. ఇంత ముందు ఆల్రెడీ అయిందని నీకు తెలుసు కాబట్టి మనసులో ఎట్లుందన్నా బండి చేయడమే తప్పు. అడిగినప్పుడు బండి వద్దు. బోనం వెళ్తావు బోనం వెళ్తా కదా. బోనం ప్రాంక్ అంట మంచిగా ఉన్నాడు. లాస్ట్ దగ్గర ఫోన్ పెట్టినా అంటేనే ఎందుకంటే మనకి ఊగా బైక్ పడ్డమని అనుకుంటున్నాం. పడ్డారు కదా స్టేషన్ చెప్తాను.
బండి తీసుకురా ఫస్ట్. నిజంగా నిజంగా స్టేషన్ ఉంది. ఫస్ట్ వీడియో చేద్దాం అన్నా కానీ అట్లా చేయకండి. మనం బండి నిజంగా స్టేషన్ ఉంది. లైసెన్స్ పట్టుకున్నారు. లైసెన్స్ లేకపోతే ఎవరు పట్టుకున్నారు? ఫైన్ చేస్తారు కదా అని చెప్పాను. ఫైనాన్స్ కాదు, బండి పట్టుకురా. నువ్వే భూమి కాడు ఈ బండి వేసుకుని ఇక నిన్న నువ్వైనా నాకంటే ఎత్తున్నావు, మరి నన్ను చూస్తే ఈ పోరాడు ఎవరు పొట్టి పోరాడు అని తిరుగుతుంది కదా. నాకు ఏదైనా తీసుకుని చెరువు కాదు అలా మరి. ఏ పో, తే పో. అరే వద్దా, నాకు ఊరికే తెలుసు, వానికేమో నా పరిస్థితి అర్థం కాదు. బండి లేదు రా అంటే బండి లేదు రా అంటే. ఈ నల్లగా ఊపడితే ఈ అన్ని దొంగ చూడు చూడు బండి లోపడుతున్నా చూడు. సరే పట్టుకొని బండి తీసుకొస్తా. కెమెరా ఆపే ఇంకా చాలు కానీ బండి ఉంటుంది పట్టుకుంటా. చూపెట్టాను కదా బండి ఎట్లా, బండి వాళ్ళకన్నా పెట్టాలి. నేను ఎట్లా ట్రాక్ చేసినా ఎప్పోరా బండి మీద ఏంద్రా అంతా నాకు అర్థం కాదు. కొంచెం రియలిస్టిక్ ఉండాలి కదా, కోరక్ట్ అనమాట. అరే ఇంత గలీజ్ అరా బండి చేస్తే. ఏం చేసినా కోరక్తం వచ్చిన అంతే మంచిగా ఇప్పుడు నువ్వు బండి అడగాల్సిందే, నాకు సంబంధమే లేదు. నేను చెప్తాను, నిజం చెప్పు ఒకసారి. ఎవరైనా భయపడతారా బండి వేరే భయపడవా? పడ్డారంటే భయపడరా? చాలా భయపడగా చూద్దాం. నన్ను తిట్టినావు కదా, కుర్చీ ఎత్తేసినావు కదా, చూసుకుందాం ఆగు ఇక. అరే ఎవరికైనా భయం అవుతుంది వేరా. నువ్వు నా మీదనే సీరియస్ అయినా నేనంతా నా మీద నమ్మకం లేదు. నేను ఎవరికని ఒక్కసారి నీ బండి ఎక్కిపోయి ఎవడైనా పడితే అనుభవిస్తే నాకు తెలుసు. నేను అందుకే బండిలో వాళ్ళకి ఇయ్యాను కదా. నేను ఫస్ట్ బండి వాళ్ళకని ఏం కదా చూసినాను. నీ పై నీ బండి ఇస్తాను మళ్ళీ మొఖం ఎట్ట పెట్టుకుని అడిగినావా అన్న? అలిగా బండిని చూసినాక కొంచెం పానం వచ్చిందా? పానం రాదారా మరి, లేకపోతే ఏంది? నమ్మిన స్టేషన్ పట్టుకోవాలంటే నిజంగా ఇంకా పడితే ఉన్నది రా, తీసుకొని లోపల పెడతారు ఏమైనా అయిందా అని. నేను ఎవరికైనా ఇస్తా అన్న ఫస్ట్ నీ బండి. ఇట్లుంటుంది మళ్ళీ మనతో చేస్తే మొన్న నాకు కోడిపి తినబడతావా? అసలు నేను ఏం చేద్దాం అనుకో తెలుసా, బండి మొత్తం తీసుకొని షెర్లో పడేసి పడ్డదన్నా, కంట్రోల్ కాక పడ్డదన్నా, నాకు మొత్తం దెబ్బలు తాకి నేను చెప్దాం అనుకున్నా. కానీ నువ్వు కూడా అదే పలకూడదు అనుకున్నా, బండి మొత్తం ఏడుకాడికి పలకూడదు అనుకున్నాను. ఎత్తేద్దాను ఒకసారి అయిపో. నాకు ఈత వచ్చు, స్విమ్మింగ్ ఈత చేసుకుంటా. వచ్చిన రౌతు కట్టినాక లేవురా, తెంపుకుంటా, అవుతుంది తెంపుకుంటా. నీకున్నదే పచ్చపాను. అట్లుంటుంది మళ్ళా. చేస్తావా ఇంకోసారి? నువ్వు బాయా ఇంకోసారి నేను చేస్తావా? నీకు ఇట్ట కాదు, ఒకసారి బండి ఎత్తుకుపోతా, చెప్పకుండా ఎత్తుకుపోతా. ఒకసారి బండి నెక్స్ట్ నీ సంగతి చెప్తా చూడు, అది ఇప్పుడు నేను చెప్పకుండా ఎత్తుకుపోతా. ఇగో నేను చెప్పకుండా ఎత్తుకుపోతా నీ బండి. నువ్వు చెప్పి చేసినా కానీ నెక్స్ట్ సారి చెప్పకుండా చేస్తా నేను. ఇప్పుడే కదా గేమ్ మొదలైంది, చూద్దాం ఆడరాదు, ఎందుకు టెన్షన్ పడతాను. చూద్దు నేను చెప్పకుండా చేస్తా. సో గాయస్ మనతో పెట్టుకుంటే ఇలా ఉంటది. అన్నయ్య బాయ్ చెప్పవా? ఇటు చూపివా ఒకసారి, ఫేస్ చూపివా తిన్నావా? నిద్ర మోకం చూడు, మొదల మోకం మొత్తం వాసిపోయి ఉంది. సో గాయస్ బాయ్ గాయస్, ఇంతతో వీడియో ఆపేద్దాం, చాలా లాంగ్ అయిపోయింది. సో బాయ్ చెప్పనయ్య.